అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తుంగభద్ర ఎగువ కాలువ కింద 1971లో కాసు బ్రహ్మానంద రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి మైలవరం జలాశయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1971లో కాసు బ్రహ్మానంద రెడ్డి 9 టీఎంసీ నీటి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన తర్వాత ఆ సామర్థ్యాన్ని పూర్తిగా తగ్గించారు. 6 టీఎంసీలకు చేరుకుంది. అయితే 6 టీఎంసీలకు నీరు చేరుకున్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా పూర్తి స్థాయిలో నీటి నిల్వ లేదనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 15 ఏళ్లుగా అటు పాలక ప్రభుత్వాలు కూడా నిధులు విధించకపోవడం, ఈ మైలవరం జలాశయాన్ని ఆధునీకరించకపోవడంతో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ ఉంచే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలో కూడా అటు రైతాంగం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మైలవరం జలాశయానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రొద్దుటూరు జమ్మలమడుగు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు తాగునీరు అందించే లక్ష్యంగా ఈ మైలవరం జలాశయాన్ని ఏర్పాటు చేశారు. అయితే దశాబ్దాల కాలం క్రితం ఏర్పాటైనటువంటి ఈ మైలవరం జలాశయానికి 15 ఏళ్లుగా అటు శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. మైలవరం జలాశయానికి నిధులు విధించడంలో అటు పాలక ప్రభుత్వాలు కూడా మొండి చూపిన పరిస్థితి. మరోవైపు ఏదైతే అప్పటి నుంచి నిధులు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గండికోట జలాశయంతో పాటు మైలవరం జలాశయానికి కూడా కొంత ప్రాధాన్యత కల్పించేవారు. అయితే ప్రస్తుత పాలక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి గత 15 ఏళ్లుగా నిధులు కేటాయించకపోవడంతో కూడా ఒక రకంగా మైలవరం జలాశయం పూర్తిగా ఆధునీకరణకు నోచుకొని పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు ఈ ప్రాంత రైతాంగం కూడా గత 15 ఏళ్లుగా పంటలు సాగు చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఈ మైలవరం జలాశయానికి పైన గండికోట జలాశయాన్ని ఏర్పాటు చేయడంతో గండికోట జలాశయానికి నీరు నిల్వ ఉంచి ఆ తర్వాత ఇక్కడికి విడుదల చేసే పరిస్థితి ఉంది. ఇందుకు ప్రధాన కారణం గతంలో ఏదైతే తుంగభద్ర ఎగువ కాలువ కింద ఏర్పాటు చేసినటువంటి ఈ మైలవరం జలాశయానికి తుంగభద్ర కాలువ నీళ్లు వస్తే మాత్రం ఖచ్చితంగా మైలవరంలో ఉన్నటువంటి జలాశయం కింద ఉన్నటువంటి జమ్మలమడుగు ప్రొద్దుటూరు ప్రాంత రైతుల పంట పొలాలు కూడా సాగు చేసుకునే పరిస్థితి ఉండేది. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. కేవలం గండికోట కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడింది అన్నటువంటి భావన ఈ ప్రాంతవాసుల్లో వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే గత 15 ఏళ్లుగా కనీసం గ్రీసుకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మైలవరం జలాశయం అంటే ఒకప్పుడు పర్యాటకులతో కనువిందు చేసే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం పర్యాటకులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ చూడాలన్నా కూడా ఏదైతే మైలవరం జలాశయం పైకి వెళ్తే మాత్రం ప్రమాదం తప్పదనేటువంటి భావన అటు ఈ ప్రాంతవాసుల్లో పాటు పర్యాటకుల్లో కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి. మరోవైపు మైలవరం జలాశయం రహదారి కూడా పూర్తిగా దెబ్బతింది. మైలవరం జలాశయంలో గేట్ల కూడా మరమ్మతులకు నోచుకోని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే మైలవరం జలాశయానికి చుట్టూ ఉన్నటువంటి ప్రహార గోడ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. అర్ధరాత్రుల పూట ఎవరైనా ఇటువైపుగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కింద పడే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఏదైతే ప్రహారీ గోడ కూడా పూర్తిగా కుగిలిపోయే పరిస్థితిలో ఉంది. మరోవైపు ఏదైతే అక్కడ ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలు కావచ్చు, అదేవిధంగా తుప్పు పట్టి నేల కొరిగిన పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గతంలో ఏదైతే మ్యూజియం కావచ్చు, మైలవరంకి సంబంధించి 1976లో మైలవరంలో మ్యూజియంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే పురావస్తు శాఖ అధికారుల ఆధ్వర్యంలో కూడా వీటిని ఏర్పాటు చేశారు. అయితే అక్కడ ఏదైతే ప్రాచీన సంపదనంతా కూడా ఉంచడం జరిగింది. అయితే 16వ శతాబ్దం కాలం నాటి నాణ్యాలు కూడా ఆ మ్యూజియంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మ్యూజియంలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో మ్యూజియం కూడా దెబ్బతిన్న పరిస్థితి. అంటే ఓ రకంగా ఈ మ్యూజియంతో పాటు అటు మైలవరం జలాశయాన్ని కూడా అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పంతో దాదాపు 79 కోట్లతో అప్పటి వీటికి ప్రతిపాదనలు పంపారు. అయితే అప్పటి నుంచి కూడా పైసా నిధులు కూడా విధించకపోవడంతో అటు మరమ్మతులకు నోచుకోని పరిస్థితి. మరోవైపు ఏదైతే మైలవరం జలాశయంలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏదైతే ఇక్కడ టూరిజం ఏర్పాటు చేయడం జరిగింది, అదేవిధంగా బోటింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ బోటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేసిన 3 నాళ్ళ ముచ్చటగానే మారిందని చెప్పవచ్చు. ఆ తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా మైలవరం జలాశయాన్ని పట్టించుకోకపోవడంతో ఆధునీకరణకు నోచుకోని పరిస్థితి. మైలవరం జలాశయం నుంచి ఒకవైపు రైతాంగానికి సాగునీరు అందించడంతో పాటు ప్రధానమైనటువంటి విద్యుత్ రంగ సంస్థ ఏదైతే ఉందో ముద్దనూరు వద్ద ఉన్నటువంటి ఆర్టీపీపీకి కూడా ఇక్కడి నుంచే నీటిని సరఫరా చేసే పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ నీరు లేకపోతే మాత్రం తెలుగుగంగ ప్రాజెక్టు నుంచి కూడా ఆర్టీపీపీకి నీటిని సరఫరా చేసే పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఏదైతే తెలుగుగంగ కావచ్చు, అదేవిధంగా మైలవరం జలాశయం 2 జలాశయాల నుంచి కూడా ఆర్టీపీపీకి నీళ్లు వెళ్తాయి.
అయితే మైలవరం జలాశయాన్ని ఆధునీకరిస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఆర్టీపీపీకి నీరు అందించడంతో పాటు అటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రొద్దుటూరు జమ్మలమడుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగానికి నీరు అందించడంతో పాటు అటు త్రాగునీరు కూడా అందించే పరిస్థితి ఉంది. ఏదైతే ప్రొద్దుటూరు కూడా ఇక్కడి నుంచి త్రాగునీరు అందిస్తున్న పరిస్థితి నేపథ్యంలో కూడా ఇక్కడ ఈ మైలవరం జలాశయానికి నీరు రాకపోతే మాత్రం ప్రొద్దుటూరు నగరవాసులు కూడా నీటి కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా ఇది శిథిలావస్థకు చేరుకోవడంతో కూడా వర్షాలు వస్తే మాత్రం ఖచ్చితంగా పెను ప్రమాదం తప్పదన్నటువంటి భావన ఈ ప్రాంతవాసుల్లో వ్యక్తమవుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం, గత 3 ఏళ్ల కిందట అన్నమయ్య ప్రాజెక్టు ఏ విధంగా అయితే తెగిపోయిందో అలాంటి పరిస్థితి లేకపోలేనటువంటి భావన ఈ ప్రాంత రైతాంగంలో వినిపిస్తుంది. మరోవైపు వర్షాలు కురుస్తున్నటువంటి తరుణంలో కూడా మైలవరం జలాశయానికి ఆనకట్ట అక్కడక్కడ దెబ్బతిన్న పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ప్రమాదం తప్పదన్నటువంటి భావన ఈ ప్రాంతవాసులు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం నిధులు విధిస్తుందన్నటువంటి భావన ఈ ప్రాంత రైతాంగంలో వినిపించినప్పటికీ కూడా 5 ఏళ్లలో ఎక్కడా కూడా మైలవరం జలాశయానికి పైసా నిధులు కేటాయించిన పరిస్థితి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు గొప్పగా ప్రాధాన్యత కల్పిస్తా ఉన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్న తరుణంలో మైలవరం జలాశయాన్ని ఆధునీకరించేందుకు చర్యలు చేపడతారని ఈ ప్రాంతవాసుల్లో వినిపిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఆ దిశగా అడుగులు వేస్తారని ఈ ప్రాంతవాసులు ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నారు. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆశిద్దాం. నా పేరు రామకృష్ణ. ఇప్పుడు మైలవరం జలాశయంలో ఎప్పటి నుంచి మీకు నీళ్ళు వదలడంలే? అంటే పంట పొలాలకు నీళ్ళు వదులుతారా? పంట పొలాలకు వదులుతాం, పైరు వేసుకున్నప్పుడు వదులుతారు నీళ్ళు. అయితే ఇప్పుడు వదులుతారా? ఇప్పుడు అంటే పైరు లేవు కదా, ఇప్పుడు పైరు లేవు కాబట్టి వదలరు. ఒట్టి భూమికి ఏం చేస్తావు, నీళ్ళు వదులుకొని. అసలు ఎండిపోయింది కదా ఇది. ఏది ఎప్పుడు ఎండిపోయింది? ఈ మధ్య ఎండిపోలేదు. ఇప్పుడు ఎండిపోలే కదా, ఇప్పుడు ఎండిపోయింది. నీళ్ళు వదులుతున్నారు. పైర్లు నాటుకునేవంటే వదులుతున్నారు. ఇప్పుడు ఈ పైరు నాటుకున్నారు కదా, వదులుతున్నారు దానికి నీళ్ళు మైలవరానికి. ఒకవేళ మేము రేపు మిరప నాటుకుంటాం, వదులుతారు నీళ్ళు. అయితే మిరప నాటినప్పుడు పైనుంచి నీళ్ళు వచ్చాయంటే ఎందుకు పెట్టుకోరు, వదులుతారు. ఇప్పుడు గ్రామాలకు కొలాయి నీళ్ళు ఇడ్చానే ఉండారు, తాగునీరుకి ఇడ్చారు, ఫిల్టర్ చేసి ఇడ్చారు. ఇప్పుడు మైలవరం జలాశయం ఇదంతా కూడా దెబ్బతింది కదా. ఇది అంటే చేసినారు కదా అప్పుడు. ఇదే పోయినా ఇవి చేయించారు, ప్రభుత్వం చేపియాలి కదా వాళ్ళు. అంటే మనకేం తెలుసు, అది ప్రభుత్వం వాళ్ళు పెద్దోళ్ళు చేపియాలా. అదే డ్యామేజ్ ఉంది చూచారు వాళ్ళు వచ్చి ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ మారింది కదా, ఏమన్నా వాళ్ళు చేస్తారు. మా ఏరియా కొండసింగేసలా 13 మండలం కడప జిల్లా మాది. మేము నార్మల్గా విజిటింగ్ వచ్చినాం. ఇవి ప్రహరీ గోడలు ఇంత ముందుకు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు అట్లే ఉన్నాయి గోడలు. కొంచెం అధికారులు చూసుకుని చేర్చి కనుక దాని మంచిదని చెప్తున్నాం. మేము చెప్పేదాన్ని కాదు కానీ చెప్పాలని ఏదో చిన్న మాట మాది. గతం అట్లేంది, ప్రజెంట్ అట్లేంది, గోడలు అట్లే ఉన్నాయి. గోడలన్నీ పడిపోతున్నాయి కదా. గోడలన్నీ పడిపోతాయి సార్. అది కొంచెం మరమ్మతులు చేస్తే బాగుంటుంది దానిలకు. అట్లే ఉన్నాయి ఉండడం. జలాశయంలో నీళ్ళ పరిస్థితి ఏంటి? వాటర్ ఫ్లో అయితే కనుక కొంచెం తక్కువైంది సార్. కానీ పోయిన వారం మటుకు నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయి, కానీ ప్రజెంట్ వచ్చినాయి. పంట సమయానికి మటుకు అప్పుడప్పుడు కిందికి వదులుతారని ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు సమాచారం చెప్పినారు. నార్మల్గా ఈ అక్టోబర్ మిరపకు పత్తికి ఇప్పుడు కాళ్ళ వాళ్ళకు సమయానికి వీళ్ళు సారులు ఉంటారు కదా ఇక్కడ సంబంధించి వాళ్ళని అడిగి వదులుతుంటారు. అంతేగా సార్, గండికోట దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ గండికోట గౌడ్స్వామి ఈ ఏరియా మొత్తం చున్నీకి వస్తారు కాబట్టి ఇది కూడా డెవలప్ చేయాలి. అదే మేము కూడా ఆశించాలి. విజిటింగ్ మొత్తం ఈ ఏరియా మొత్తం చున్నీకి వస్తారు ప్రతి ఒక్కరు కాబట్టి. అంటే చిన్నపిల్లలకి కొద్దిగా డేంజర్ ఉంది సార్, కొద్దిగా డెవలప్ చేయాలి. చిన్న చిన్న బొర్రలు ఉన్నాయి, సిలుం పట్టినాయి, డెవలప్ చేయాలి. ప్రభుత్వం వచ్చింది కదా ఈసారి, డెవలప్ చేసి ఇంకా విజిటింగ్ వచ్చే వాళ్ళు కూడా చూసి బాగా కట్టించినారులే పర్వాలేదు అన్నట్టు ఇంకా ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు. ఇంకా చిన్నపిల్ల వాళ్ళు చూసేవాళ్ళు కూడా కొద్దిగా బాగా ఏదైనా అడ్డం వేయడం, అక్కడక్కడ బొర్రలు అయితే చాలా ఎక్కువ పడినాయి, బాగా నీట్గా వేయాలని కోరుకుంటున్నాం. రోడ్డు కూడా బాగాలేదు సార్, గుంతలు ఉన్నాయి. అంతా సాపిగా నీట్గా వేయించి బాగుంటుంది. ఎందుకంటే అవతల గండికోట పట్టించుకున్నారు కాబట్టి ఇది పక్క ఏరియా కాబట్టి బాగా చేపిస్తే 10 మంది చూసిపోతారు. బాగా నీళ్ళ పరిస్థితి అయితే ప్రస్తుతం ఇప్పుడు బాగానే ఉన్నాయి సార్. ప్రస్తుతం పొలాలకి గతంలో ఇంకా బాగున్నాయి సార్. పట్టించుకోవాలంటే ఇంకా పట్టించుకోవాలి సార్. ఇంకా పట్టించుకోకపోతే ఎట్టా?
అంటే రైతులకి పట్టి ఇబ్బంది కాబట్టి ఈ నీళ్ళ ప్రతి ఒక్కరికి పోయేది పొలాలకి ఏదైనా సరే. అది ఆయన డెవలప్ చేస్తే ఏదైనా సరే 10 మంది అనుకుంటారు సార్. ఏ ఊరు మీది? మాది పున్నతోట. ఏంటి గండి మైలవరం జలాశయానికి నీళ్లు లేకపోవడానికి ఇయ్య 10 ఏళ్ళ నుంచి లేవు సార్. ఇబ్బందిగా ఉంది, ఆడికాడికి పట్టించుకోవడం లేదు కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా ఇంకా ఏముంది దీంట్లో? ఏముంది సార్, ఏముండదు చెప్పాలంగా నేను. అంటే రోడ్డు కానీ రోడ్డు లేదు, ఏం లేదు. పహారీ గోడ కానీ ఏం పట్టించుకోలే. పహారీ గోడ ఏమో కూలిపోతుందా? కూలిపోతున్నాయి. గేట్లు కూడా పనిచేస్తున్నాయి సక్రమంగా? గేట్లు ఏమో నేను ఎత్తినాను కదా సార్, ఆడికాడికి వచ్చినాయి, పని చేసినాయి. ఎందుకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కదా సార్ సరిత. సో ఏం కోరుతారు మీరు రైతుగా? మేమేం కోరుతాం, మాదేముండదు సార్. అంటే మాకు బాగుండాలా, రైతులు బాగుండాలా అని పట్టించుకోవాలా. అది నీళ్ళు రావడం లేదు కాబట్టి నీళ్ళు ఆడికాడికి అన్నాయి. అంటే గండికోట నిర్మించిన తర్వాత దీన్ని పట్టించుకోవడం లేదంటే? పట్టించుకోవడం లేదు సార్. ఆ నీళ్ళు దాంతో దీనికి పట్టించుకోవడం లేదు, ఇవే పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతంలో ఏ ప్రాంతాల్లో నీళ్ళు పోతాయి ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి కాలం ఉంది సార్, ఆడ ధర్మల వరకు పోతాయి సార్. ఈ ధర్మల వరకు పోతాయి. రైతులకు ఎవరెవరికి పోతాయి ఇక్కడ నుంచి? రైతులు కాలం అమ్మడి పోతాయి. రైతులకు సింపాలపల్లికి పోతాయి. ఆడాడ పెట్టినారు, బొక్కలు పెట్టినారు, పోతుంటాయి. నీళ్ళుంటే పండుతాయి, లేకపోతే లే. మాకైనా కానీ ఈ నీళ్ళు వచ్చినాయి, లేకుంటే ఏం లేదు. నీళ్ళు ఇస్తాలా ఇల్లు, లేకపోతే లే. బోర్లు ఉంటే బోర్లు ఉండేవాళ్ళు బోర్లు పెట్టుకుంటారు, లేని వాళ్ళు ఏమైనా ఒట్టి పొలం పెట్టుకోవాల్సిందే వాన పడితే. ఇదే పరిస్థితి. పిల్లలు ఆడుకునేటప్పుడు ఏమైనా కొంత ఇబ్బంది పడినా దృష్టి పెట్టుకుని ఈ పనులు చేయాలి. ఇవి ఒంటరిగా అంటారు కాబట్టి, ఆడుకుంటుంటారు కాబట్టి ఈ పక్క ఇబ్బంది, ఆ పక్కనే అంతే. ఏమి అంతా జారిపోయి అవల పోయి పడతారు, ఇవలో పోయి పడతారు. అది ఇబ్బంది అవుతాయి. ఇంకా సార్ రైతులకు నీళ్లు రావు సార్. సరిత 10 ఏళ్ళ నుంచి వచ్చే నీళ్ళు ఇడ్చారు, లేకుంటే లే. నీళ్లు ఈ డ్యామ్కి వచ్చే నీళ్ళు ఇడ్చారు, లేకుంటే లే సార్. పైర్లు పండించుకోవాలంటే నీళ్లు ఇంకా రావాలా, అవి లేకుంటే లే రైతులకు. ఇంకా రోడ్డు అంటావా, రోడ్డు కూడా ఇదే పరిస్థితి. రోడ్డు అంతా ఇక్కడ సార్. కాంపౌండ్ వాళ్ళు ఇది ఎంత ఇదే ఇటునే సార్. ఇంకా అంతకన్నా ఏం లేదు. ఇంకా 10 ఏళ్ళ నుంచి ఇంకా అట్టినే పోతుంట. ఎవరు పట్టించుకోవాలి కాబట్టి రైతులు ఇంకా ఇట్టినేంది సార్. ఎంత ప్రభుత్వాన్ని ఏం కొడతాం మేము? బాగా రోడ్డు కావాలా, ఇవన్నీ బాగా కావాలనే సార్. నీళ్లు కావాలా, పైర్లు పండించుకోవాలా అన్ని ఉంటాం సార్. ఇంకా ఏ నీళ్ళు ఇచ్చాడు వాడికాడికే కాబట్టి నీళ్లు రాక నీళ్లు ఇంకా అట్టినే ఉంటాం సార్. 10 ఏళ్ళ నుంచి గోడలు ఇట్లా ఎట్లున్నాయమ్మా, కూలిపోతాయి. ఇదే చూడు సార్, కూలిపోతారు. ఇంక ఇట్టినే అంటే ఇంకా అట్టినే పోతున్నాం సార్. ఇంకా చిన్నగా దాటుకుంటా. ప్రమాదం ఏం లేదా? ప్రమాదం ఏం లేదు, ఇంతగా లేదు. ఇప్పుడు ఇబ్బంది పడితే వాన ఎక్కువ వచ్చే ఏదన్నా ఇంకా జారి పడితే బరుగు సమస్య కదా సార్. అందుకు ఇంకా ఆలోచన. కాలం అంటే పైనుంచి నీళ్లు రాలేదు కదా, దానివల్ల దీనికి నీళ్లు రాలే. ఎందుకు ఈ పరిస్థితి నీళ్ళు రాకపోవడానికి కారణం ఏంటి అంటున్నా? పై డ్యాము కట్టినారు కాబట్టి బంద్ అక్కడ చేసుకున్నారు వాళ్ళు. అక్కడి నుంచి మళ్ళీ మనకు వాళ్ళు ఇడిచే ఇక్కడికి వచ్చాయి అన్నమాట నీళ్ళు. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడిచేస్తారు వాళ్ళు ఇక్కడికి. ఇబ్బంది ఏం చేయలేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా? ఇబ్బంది గురించి ఏం ఇబ్బంది లేదు. ప్రతి ఒక్క రైతు బాగా నీళ్లు కట్టుకుంటున్నాడు. ప్రతి ఒక్క కాలువకు నీళ్ళు వస్తానండి. ఎవరు ఇబ్బంది అనేది ఏం లేదు. నీళ్ళు ఎప్పటికంటాయి కాలువకు. చూడిపోండి మీరు అక్కడ పోయి చూడండి. ఇప్పుడంటే వచ్చినాయిలే, అప్పుడు ఎక్కడ వర్షాలు పడినాయి. గండికోటలోనే నీళ్లు లేవు. గండికోటలో ఫుల్ 20 టీమ్స్ నీళ్లు పైగానే ఉంటాయి ఇప్పటికి. ఇప్పుడు యా నుంచి వస్తాయి డైరెక్ట్. నీళ్లు లేనప్పుడు ఇక్కడికి ఎంత వస్తాయి అంటున్నా నేను. గండికోటకే నీళ్లు లేనప్పుడు కాలువ నీళ్లు ఇడిపించుకుంటారు. పెద్ద కాలువ ఇది తుంగభద్ర. తుంగభద్ర నుంచి నీళ్ళు కాలువకు వచ్చాయి, కాలువ నుంచి ఇక్కడికి వచ్చేస్తాయి. అట్లా మాకు సపరేట్గా కాలువ రాలే ఇంకా ఇక్కడికి. మైలవరంకు సపరేట్గా ఉంది కాలువ, అది రావడంలే మాకు. తుంగభద్ర కాలువ రావాలి. కాలువ వచ్చి మాకు ఇక్కడికి వచ్చేస్తాయి. ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఇబ్బంది కానీ ఏం లేవు. ఇప్పుడు రైతుకైతే ఎవరికి ఏం లేవు. అన్ని ఇక్కడి నుంచి చూసే మా పల్లెల కల్లా మొత్తం అన్నిటికీ ఉన్నాయి నీళ్ళు. కాలువలు గీలువలకు అన్నిటికీ. అవి కాంపౌండ్ వాళ్ళంటే శాన్యంలో ముంచుండి పడిపోతున్నాయి. అవి ఏం చేస్తారు? రోడ్డు గుంతలు పడినాయి. రోడ్లు ఇంకా మామూలే ఎన్నేళ్ళ ముంచుండే మంచి రోడ్లే పాడైపోతున్నాయట. ఈ రోడ్డు పోయేదానికి ఏముంది? అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ఏదన్నా కానీ మంచి చేయమని కోరుతాం. ఏం మంచి చేయాలి మీకు ఇక్కడ? ఈ రోడ్లు వేయాలా, రోడ్లు వేసుకోవాలా, ఏదైనా మంచిగా ప్రాజెక్టులు కట్టుకోవాలా బాగా నీట్గా. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, మైలవరం జలాశయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.